నమస్తే. నేను మీ రేవంత్ చలమల. సో, ఈ వారం మార్కెట్స్ కొంతవరకు పాజిటివ్‌గానే క్లోజ్ అయ్యాయి. దాదాపుగా ఒక 1.59% వరకు కూడా ఈ వీక్ మనకు అటు నిఫ్టీ గాని, సెన్సెక్స్ కానీ కొంచెం బెటర్ క్లోజింగ్ అయితే ఇచ్చాయి. సో, నిఫ్టీ ఒక రకంగా గుడ్ క్లోజింగ్ అని చెప్పాలి. 25,100 అబోవ్ క్లోజింగ్ అయితే ఇచ్చింది. సో, ప్రీవియస్‌గా జరిగినటువంటి క్లోజింగ్స్‌తో కంపేర్ చేస్తే ఈ వీక్ వచ్చిన క్లోజింగ్ కొంచెం పాజిటివ్‌గా ఉంది. కాకపోతే మనకి ఏదైతే ఒక బాక్స్‌లో కన్సాలిడేట్ అవుతుందో, ఆ బాక్స్ నుంచి బ్రేక్ అయితే జరగలేదు. మనం ప్రీవియస్‌గా కూడా చూసాము. సో, బేసిక్‌గా ఒక బాక్స్ కన్సాలిడేషన్ అయితే క్లియర్‌గా కనపడుతుంది మనకి మార్కెట్‌లో. సో, దాదాపుగా ఎప్పుడు మనకి మే 12 నుంచి ఆల్మోస్ట్ మే 12 నుంచి ఒక హ్యూజ్ కన్సాలిడేషన్ అయితే మార్కెట్‌లో స్టార్ట్ అయింది. సో, ఆ కన్సాలిడేషన్ అయితే ఇంకా కంటిన్యూ అవుతోంది మార్కెట్‌లో. సో, గోయింగ్ ఫర్దర్ ఈ కన్సాలిడేషన్ బ్రేక్ జరగనంత వరకు కూడా మన డైరెక్షన్ అయితే ఇంకా తీసుకోవడానికి అవకాశం లేదని ఇంతకు ముందు కూడా అనుకున్నాము. సో, ఇప్పటికీ కూడా మనం అదే పాయింట్ ఆఫ్ వ్యూలోనే కొంచెం దీని గురించి గమనిస్తూ ఉండాలి. సో, దీంతో పాటుగా ఈ వారం మనకు కొంత మ్యాక్రో ఎకనామిక్ యాక్టివిటీస్ గానీ, అటు జియోపొలిటికల్ టెన్షన్స్ గానీ ఇవన్నీ కూడా చాలా జరిగాయి. సో, ఇన్ బిట్వీన్ మనకి ఫెడ్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్‌కి సంబంధించి కూడా ఒక డెసిషన్ బయటకొచ్చింది. సో, ఇప్పటి వరకైతే వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ పాస్‌ని అయితే కంటిన్యూ చేస్తున్నారు. సో, ఈవెన్ యూఎస్ ఫెడ్‌కి కూడా కొంతవరకు అన్సర్టనిటీ యూఎస్ ఎకానమీలో ఉంది అన్న విషయాన్ని వాళ్ళు క్లియర్‌గానే ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. సో, ఈ టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీ ఇంకా కంప్లీట్‌గా క్లియర్ అవ్వనంత వరకు కూడా ఫెడ్ కూడా ఇంట్రెస్ట్ రేట్ కట్ ఇవ్వదు అన్న ఒక విషయం అయితే క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఏదో ఒక క్లారిటీ ఉండాలి. ఐదర్ సైడ్ ఉండాలి. అండ్ ఈవెన్ వాళ్ళ జీడీపీ నంబర్స్‌ని కట్ డౌన్ చేస్తున్నారు. అండ్ ఇన్‌ఫ్లేషన్ ప్రొజెక్షన్‌ని కూడా పెంచుతున్నారు. సో, ఇదంతా కూడా కొంతవరకు యూఎస్ మార్కెట్‌లో ఉండేటువంటి అన్సర్టనిటీని అయితే క్లియర్‌గా చూపిస్తుంది. అండ్ దానికి తోడు ఒకవైపు ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ రిలేటెడ్ వార్ కూడా కొంతవరకు మార్కెట్‌లో ఒక టెన్షన్స్ అయితే చూపిస్తుంది. అండ్ ఈవెన్ ఇప్పుడు అమెరికా కనుక ఇజ్రాయెల్‌కి సపోర్ట్‌గా నిలబడింది అని అంటే డెఫినెట్‌గా అది వాళ్ళ బడ్జెట్‌ని ఇంకొంచెం పెంచుతుంది. వాళ్ళకి ఇంకా బర్డెన్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ దాంతో పాటుగా ఒకవేళ యూఎస్ గనక ఇజ్రాయెల్‌కి సపోర్ట్‌గా వెళ్ళింది అని అంటే ఇంకొక వైపు ఇరాన్‌కి వేరే కంట్రీస్ సపోర్ట్ రావడం మొదలు పెడుతుంది. సో, ఇది ఓవరాల్‌గా మనకి గ్లోబల్ ఎకనామిక్ అన్సర్టనిటీకి కూడా దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, ఇప్పుడున్నటువంటి కండిషన్ ప్రకారం ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వాళ్ళిద్దరే ఫైట్ చేసినంత వరకు పెద్ద ఎత్తున సమస్యలు అనేవి మార్కెట్‌లో ఉండే అవకాశాలు లేవు. ఇన్ కేస్ వేరే కంట్రీస్ గనక పార్టిసిపేట్ చేస్తేనే అసలు ప్రాబ్లమ్స్ అన్ని కూడా ట్రిగ్గర్ అవుతుంటాయి. సో, ఇన్ కేస్ ఒకవేళ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వీళ్ళిద్దరే గనక పార్టిసిపేట్ చేస్తూ ఉంటే ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి. సో, ఇన్ జనరల్ మనం కంపారిజన్‌లో చూసుకుంటున్నప్పుడు ఇజ్రాయెల్ న్యూక్లియర్ బేస్డ్ కంట్రీ అయినప్పటికీ, ఇరాన్‌కి న్యూక్లియర్ సపోర్ట్ లేనప్పటికీ అక్కడ కొంతవరకు వాళ్ళకి ఇరాన్ దగ్గర ల్యాండ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కానీ చాలా స్ట్రాంగ్‌గా ఉండటము. సో, దీనివల్ల కొంతవరకు ఇజ్రాయెల్‌కి ఎక్కువ డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే డైరెక్ట్‌గా మనకి యూఎస్ అనేది ఇజ్రాయెల్‌తో పార్టిసిపేట్ చేస్తుందో అప్పుడు ఇష్యూ అనేది మరింతగా ఎస్కలేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సహజంగా ఈ యుద్ధం వల్ల పెద్ద ఎత్తున మార్కెట్స్ ఇంపాక్ట్ అయితే తీసుకోవు. ఎప్పటి వరకు అనంటే వాళ్ళిద్దరే యుద్ధంలో పార్టిసిపేట్ చేసినంత వరకు. అలా కాకుండా వేరే కంట్రీస్ ఇన్వాల్వ్ అయినప్పుడు అది ట్రేడ్ వైపు నుంచి కూడా ప్రాబ్లమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో, బేసిక్‌గా మనకి రెడ్ సీ నుంచి ఏవైతే ట్రాన్స్‌పోర్టేషన్స్ జరుగుతూ ఉంటాయో వాటన్నిటి మీద కూడా కొంతవరకు బర్డెన్ పడే అవకాశాలు ఉంటాయి. సో, బేసిక్‌గా రీరూట్ చేయాల్సి ఉంటుంది. ఇరాన్ ఆల్రెడీ చాలా క్లియర్‌గా వార్న్ చేస్తుంది. మేము అవసరమైతే ట్రేడ్ రూట్స్‌ని బ్లాక్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాము అని చెప్పి. ఒకవేళ వాళ్ళ ట్రేడ్ రూట్స్‌ని అంటూ బ్లాక్ అంటూ చేయడం మొదలు పెట్టారు అని అంటే దానివల్ల షిప్పింగ్ అంతా కూడా రీరూట్ అవుతుంది. దానివల్ల షిప్పింగ్ కాస్ట్ పెరుగుతుంది. అండ్ దాంతో పాటుగా థ్రెట్ అనేది పెరుగుతుంది కాబట్టి ఇన్సూరెన్స్ కూడా పెరుగుతుంది దానికి. అంటే సహజంగా ఏవైతే ట్రాన్స్‌పోర్ట్ అవుతుంటే వాటికి ఇన్సూరెన్స్‌లు ఉంటాయి. ఇన్సూరెన్స్ కాస్టింగ్ పెరుగుతుంది. సో, దీనివల్ల మళ్ళీ మరి కొంతవరకు కూడా ట్రేడ్ డిస్టర్బెన్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా ఇండియా నుంచి మేజర్‌గా మనకు అటు రైస్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే టీ అయ్యి ఉండొచ్చు. ఇవంతా కూడా ఫ్రూట్స్ ఇదంతా కూడా మనకి మిడిల్ ఈస్ట్ అటువైపు సప్లై వెళ్తూ ఉంటుంది. సో, ఇదంతా కూడా కొంత డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. ఇన్‌ఫాక్ట్ ఆల్రెడీ రైస్ మీద ఇంపాక్ట్ ఆల్రెడీ కనిపిస్తుంది మనకి. సో, గోయింగ్ ఫర్దర్ ఎక్స్‌పోర్ట్స్ రిలేటెడ్ కొంత అంటే మనం మొత్తం ఓవరాల్ మార్కెట్ ఇంపాక్ట్ అవుతుందనే పాయింట్ కాదు. దేర్ ఆర్ సమ్ సెగ్మెంట్స్ మనం మిడిల్ ఈస్ట్‌కి ఎక్కువ ఎక్స్‌పోర్ట్ చేసేటువంటి సెగ్మెంట్స్ కొన్ని ఉన్నాయి. సో, కొంతవరకు అవి ఏమన్నా ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటే యెస్, దానికి కొంతవరకు అవకాశాలు కూడా ఉన్నాయి. ఎప్పుడు సహజంగా వీళ్ళిద్దరు కాకుండా వేరే వాళ్ళు పార్టిసిపేట్ చేసినట్లయితే. అండ్ దాంతో పాటుగా మనకు కొంతవరకు క్రూడ్ ఆయిల్ సప్లై ఇప్పుడు ఆల్రెడీ మనకి బ్యారెల్ రేట్ $10 మేర పెరిగింది. అండ్ గోయింగ్ ఫర్దర్ ఈ ఇష్యూ కనుక ఇంకా ఎస్కలేట్ అయ్యి వేరే కంట్రీస్ ఇన్వాల్వ్ అయినట్లయితే బ్యారెల్ ప్రైస్ $120-130 కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఆ స్థాయికి వెళ్తే మాత్రం ఎక్కువగా ప్రాబ్లం వస్తుంది. కానీ అక్కడ దాకా వెళ్తుందా అని అంటే ఐ డోంట్ థింక్ సో. అంత అవకాశాలు లేదు. అండ్ మోర్ ఎవర్ ఇండియా ఇప్పుడు కంప్లీట్‌గా మిడిల్ ఈస్ట్ ఆయిల్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వట్లేదు. అండ్ ఇండియా కొంతవరకు రీసెంట్‌గా మనకి రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతున్నప్పటి నుంచి రష్యన్ ఆయిల్ మీద కూడా కొంతవరకు డిపెండెన్సీ మనకు అక్కడ కనపడుతుంది కాబట్టి సో, పెద్ద ఎత్తున మనకేమి డిస్ట్రప్షన్ అంటే పెద్ద ఎత్తున ప్రాబ్లమ్ వస్తుంది నేనైతే అనుకోవట్లేదు. సో, బేసిక్ ఆల్రెడీ డిపెండెన్సీ కూడా ఇంకొక వైపు నుంచి ఉందని. సో, దాంతో పాటుగా అండ్ ఈవెన్ మనకి బ్యాంకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చినప్పుడు ఏవైతే ట్రేడ్ రిలేటెడ్ జరుగుతుంటాయో
ఆ ట్రాన్సాక్షన్ డాలర్ ఎక్స్చేంజ్ కాకుండా స్విఫ్ట్ అంటే మనకు వైర్ ట్రాన్స్ఫర్ లాంటివి ఉంటాయి కదా, సహజంగా స్విఫ్ట్ కోడ్స్ ఇవన్నీ కూడా కొంత బ్లాక్ లో పెడతారు ఇటువంటి సమయాల్లో. సో ట్రాన్స్ఫర్స్ కూడా కొంతగా డిలే అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దేర్ విల్ బి ఎ మైనర్ ఇంపాక్ట్. ఇక్కడ మేజర్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది అని అంటే డెఫినెట్లీ ఐ డోంట్ సే ఎస్, అక్కడ ఎటువంటి పెద్ద ఇంపాక్ట్ ఉండే అవకాశాలు లేవు. ఒక మైనర్ ఇంపాక్ట్ అయితే డెఫినెట్ గా ఉంటుంది. అది కేవలం కొన్ని సెగ్మెంట్స్ కి మాత్రమే పరిమితం అవుతుంది. సో ఇన్ కేస్ ఒకవేళ ఈ రైస్ ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ కనుక ఇంపాక్ట్ అయినట్లయితే నెక్స్ట్ జరిగేటువంటి పరిస్థితులు ఏంటి? సో డెఫినెట్ గా ఇండియాలో సప్లై పెరిగిపోయి డిమాండ్ తగ్గినప్పుడు సహజంగా మనకి ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ఫ్లేషన్ తగ్గచ్చు. ఎస్, కొంతవరకు ఎవరైతే రైస్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళ నష్టపోతూ ఉంటారు, కానీ బట్ ఓవరాల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు ఇండియాలో ఇన్ఫ్లేషన్ కొంత తగ్గే అవకాశాలు ఉంటాయి. సహజంగా డిమాండ్ తగ్గి సప్లై పెరిగినప్పుడు జరిగేటువంటి థియరీ. బట్ ఇన్ బిట్వీన్ ఏమన్నా ఇష్యూస్ కనుక సార్ట్ అవుట్ అయినట్లయితే ఏ ఇష్యూస్ ఉండవు. అండ్ దాంతో పాటుగా అసలు ఇంకా అది సార్ట్ అవుట్ అవుతుందా ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ రిలేటెడ్ ఇష్యూ అని అంటే సహజంగా ఇటువంటి ఇష్యూస్ ఏమైనా కానీ ఒక 4 రోజుల్లో సార్ట్ అవుట్ అయిపోయి ఉండాలి. కాకపోతే అది ఇంకా ఎస్కలేట్ అవుతోంది. గతంలో కూడా రష్యా అండ్ ఉక్రెయిన్ కి సంబంధించి కూడా వెంటనే సార్ట్ అవుట్ అవుతుంది అనుకున్నాము, కానీ ఇప్పటికి 3 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇంకా ఫైట్ చేస్తూనే ఉన్నారు. సో ఇంకా వీళ్ళు కనుక ఎవరు ఇంటర్ఫియర్ కానట్లయితే కనుక ఇజ్రాయెల్ ఎక్కువ నష్టంతో ఆ ఇష్యూ కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. సో నెక్స్ట్ మన మార్కెట్ కి సంబంధించినటువంటి కండిషన్ కూడా ఒకసారి చూద్దాం. మార్కెట్ ఏ డైరెక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి మార్కెట్ కి సంబంధించి. ఇప్పుడు మనం చూసినా కానీ ఏదైతే మనం ఒక కన్సాలిడేషన్ జోన్ అనుకుంటున్నామో ఆ జోన్ అయితే ఇప్పటి వరకు అయితే బ్రీచ్ చేసినట్టుగా అయితే కనిపించట్లేదు. కన్సాలిడేషన్ స్ట్రాంగ్ గానే జరుగుతుంది. 25,200 బ్రేక్ చేయనంత వరకు కూడా మనం పెద్ద ఎత్తున మూవ్స్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే అవకాశాలు ఎక్కువగా లేవు. అండ్ దాంతో పాటుగా మనం ఈ రోజు పర్టికులర్ గా మార్కెట్ కి సపోర్ట్ చేసినటువంటి సెగ్మెంట్స్ చూసినా కానీ అటు హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ ఇవన్నీ కూడా మార్కెట్ కి ఈ రోజు బాగా సపోర్ట్ చేశాయి. ఈవెన్ సెక్టోరియల్ ఫ్రంట్ లో చూసినా కానీ మనకి రియాలిటీ అనేది బాగా వాలటైల్ గా మూవ్ అవుతుంది. పడ్డా పెరిగిన 2%, 3% తోటి ఇంపాక్ట్ అవుతుంది. ఆల్ ద టైం మనకి గత కొన్నాళ్ళుగా చూస్తే అది హెడ్లైన్స్ లోనే ఉంటుంది కంప్లీట్ గా రియాలిటీ. అండ్ దాంతో పాటుగా ఈవెన్ మన ఎఫ్ఐ అండ్ డిఐ డేటాలు గమనించినా కానీ అవి కొంతవరకు పాజిటివ్ గా టర్న్ అవుట్ అవడం కూడా మొదలు పెట్టాయి. సో బేసిక్ గా సహజంగా ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ ఇద్దరు కూడా బై సైడ్ ఉండడం అనేది సహజంగా జరగదు. బట్ రీసెంట్ గా మన గత 3-4 రోజుల నుంచి చూసినట్లయితే ఇద్దరు కూడా ప్రాపర్ గా బై సైడ్ అయితే ఉంటున్నారు. సో మేబీ దాని యొక్క ఇంపాక్ట్ కూడా అయి ఉండొచ్చు. ఈ రోజు మార్కెట్ అనేది కొంచెం పాజిటివ్ గా అయితే అప్ సైడ్ మూవ్మెంట్ అయితే కనిపించింది. సో ఎఫ్ఐ అండ్ డిఐ సపోర్ట్ మార్కెట్ లో ఉన్నంత వరకు జనరల్ గా మార్కెట్స్ అనేవి పైకి వెళ్తూనే ఉంటాయి. సో ఒకవైపు ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ రిలేటెడ్ ఇష్యూస్ జరుగుతున్నప్పుడు సహజంగా రీటైల్ పార్టిసిపెంట్స్ ఎవరు కూడా వాళ్ళకు ఉన్నటువంటి స్టాక్స్ ని క్యారీ చేసే ప్రయత్నం చేయరు, పొజిషన్స్ ని ఎగ్జిట్ అయిపోతారు. దానివల్ల లిక్విడిటీ కూడా దొరుకుతుంది. సో ఈ ఎగ్జిట్ అయ్యి లిక్విడిటీ దొరికే టైంలో సహజంగా ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ కొద్దిగా అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. సో దానిలో భాగం కింద మేబీ ఎఫ్ఐ అండ్ డిఐఎస్ యాక్టివిటీ కూడా ప్రాపర్ గా పాజిటివ్ గా కూడా టర్న్ అవుట్ అయ్యి ఉండొచ్చు. అండ్ దాంతో పాటుగా ఒకసారి మనం ఈ డేటాను కూడా గమనించినట్లయితే మనం ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా చూస్తుంటాం కదా. ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ప్రకారం గమనించినా కానీ ప్రాపర్ గా 25,000 దగ్గర డామినెన్స్ అయితే పుట్ రైటర్స్ అయితే క్లియర్ గా కనపడుతుంది. అండ్ దాంతో పాటుగా ఈవెన్ కాల్ రైటర్స్ వైపు నుంచి కూడా కొంత ఎడిషన్ అయితే కనపడుతుంది. సో దీన్ని మనం ఇప్పుడే కంక్లూడ్ అయితే చేసే పరిస్థితులు అయితే లేవు. సో డెఫినెట్ గా మనం హౌవెవర్ ఇప్పుడు నెక్స్ట్ వీక్ అంతా లాస్ట్ వీక్ అవుతుంది మనకి జూన్ కి సంబంధించింది సిరీస్. సో జూలైలో మళ్ళీ హవెవర్ మనకి కొంతవరకు ఈ ఇంపాక్ట్ ఉంటుంది రిజల్ట్ సీజన్ కి సంబంధించి. సో ఇప్పుడు రిజల్ట్స్ కి సంబంధించినటువంటి యాంటిసిపేషన్స్, ఎస్టిమేషన్స్ ఉంటాయి కాబట్టి దాని బేసిస్ మీద మార్కెట్ డ్రైవ్ అవుతుంది. కానీ బట్ హియర్ అండ్ దర్ బ్రేక్అవుట్ కి అయితే మార్కెట్ ఐదర్ సైడ్ అయితే రెడీ అవుతుంది. అది అప్ సైడ్ అవుతుందా డౌన్ సైడ్ అవుతుందా మనకి తెలియదు. దాదాపుగా 1 month పైనుంచి మార్కెట్ ఒక జోన్ లో కన్సాలిడేషన్ జరిగింది కాబట్టి దెర్ కుడ్ బి బ్రేక్అవుట్ ఆన్ ఐదర్ సైడ్. యాజ్ ఆఫ్ నో డేటా చూస్తున్నట్లయితే మాత్రం మనకి అప్ సైడ్ బ్రేక్అవుట్ అవ్వడానికి అవకాశం ఉన్నట్టుగా కనపడుతుంది. కానీ ఇప్పుడు జరిగే బ్రేక్అవుట్స్ మనం కంప్లీట్ గా నమ్మలేము. జూలై ఫస్ట్ వీక్ తర్వాత వస్తున్నటువంటి డేటాస్ అంటే కంపెనీ యొక్క నంబర్లను కూడా గమనిస్తే మనకి ఎటువైపు జరుగుతుందో అంటే ఎటువైపు ప్రాపర్ గా పాజిటివ్ ఉంటుందో అర్థమవుతుంది. అండ్ దాంతో పాటుగా ఒకసారి మనకి నిఫ్టీకి సంబంధించిన ఫండమెంటల్ ని కూడా చూస్తే మనకి ఆల్మోస్ట్ పిఈ రేషియో 19.86 కి వెళ్ళింది. అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ కొంతవరకు ఎలివేటెడ్ 22.29 కి అయితే వచ్చింది. సో ఇప్పుడు వస్తున్నటువంటి కార్పొరేట్ నెంబర్స్ కనుక కొంచెం పాజిటివ్ గా ఉంది అని అంటే మనకి పిఈ అనేది ఎలివేట్ కాదు. సో మార్కెట్ సబ్సైడ్ ర్యాలీ అవడానికి పొటెన్షియల్ కనిపిస్తుంది. ఒకవేళ పిఈ గనక ఎలివేట్ అయింది అని అంటే మనకి ఒకవేళ పిఈ గనక పెరిగింది అంటే పిఈ ఎప్పుడు పెరుగుతుంది సహజంగా కంపెనీ యొక్క నెంబర్లు వీక్ గా వచ్చినప్పుడు పిఈ అనేది పైకి షూట్ అవుతుంది. ఒకవేళ పిఈ కనుక పైకి షూట్ అయిందంటే మాత్రం అప్పుడు మార్కెట్స్ లో మళ్ళీ వాల్యుయేషన్ పైకి వెళ్ళి కరెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. కంపెనీ నెంబర్లు పాజిటివ్ గా ఉన్నప్పుడైతే మనకి పిఈ ఎలివేట్ అవ్వడం అనేది సహజంగా సాధ్యం కాదు. సో ఇప్పుడు మనకి కంపెనీ యొక్క నంబర్లు ఎటు రాబోతున్నాయి అనే దాని మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. కంపెనీ నెంబర్లను బేస్ చేసుకొని నెక్స్ట్ ఎటువైపు మనం పొజిషన్ తీసుకోవాలి అనేది మీకు మార్కెటే చెప్తోంది. కంపెనీ నెంబర్స్ పాజిటివ్ గా ఉన్నాయి అని అంటే మార్కెట్ స్టేబుల్ అవుతుంది, డౌన్ సైడ్ రిస్క్ అనేది తగ్గిపోతుంది. సో హియర్ అండ్ దేర్ థింగ్స్ ఆర్ స్లోలీ టర్నింగ్ ఇన్ టు బులిష్ సైడ్. బట్ కంపెనీ నెంబర్లు డిసైడ్ చేస్తాయి నిజంగానే బులిష్నెస్ మిగులుతుందా మిగలదా అనేది. సో ఈ వారం మార్కెట్ అప్డేట్ అయితే మీకు క్లియర్ గా అర్థమై ఉంటుంది. సో నెక్స్ట్ వీక్ అయితే మనకు కొంతవరకు అగైన్ వాలటాలిటీ తోటి ఉంటుంది.
మార్కెట్ ఇచ్చే బ్రేక్అవుట్స్ అయితే నమ్మకూడదు. బ్రేక్అవుట్ రావచ్చేమో, బట్ నమ్మడానికి అయితే ఛాన్స్ లేదు. ఇంకొక వారం అంటే ఇంకెంత జూలై ఫస్ట్ వీక్ కంప్లీట్ అయింది అంటే కొన్ని నెంబర్స్ బయటకు వస్తాయి. హియర్ అంతా మనకు సెంటిమెంట్ అర్థమవుతుంది కాబట్టి అక్కడి నుంచి ఒక డైరెక్షన్ క్లారిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.